కథ పేరు చిట్టిగుబ్బ ఎన్ తెనుగు జింక. ధైర్యగాథ. ఒకసారి ఒక పెద్ద అడవిలో చిట్టిగుబ్బ అనే చిన్న గుబ్బ ఉండేది. అది రాత్రి మాత్రమే బయటికి వచ్చేది, కాని చాలా బెరుకుగుండే. చిట్టికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, తెనుగు జింక. తెనుగు చాలా చురుకైనది, కాని రోజులో తిరుగుతుండేది. ఒకరోజు అడవిలో పెద్ద గర్జన వినిపించింది. అందరూ భయపడిపోయారు. చిట్టిగుబ్బ, ఎవరూ బయటికి వెళ్ళకూడదు. ఇది పులి గర్జన కావచ్చు, తెనుగు జింక. కాని మన అడవి జంతువులకి తిండిలేదు. ఏదో చేద్దాం. తన భయాన్ని అడ్డుపెట్టలేదు. చిట్టి తన తెలివితో ఒక అద్భుతమైన పథకం వేసింది. ఒక పెద్ద చెట్టు కింద తిండి పొట్లాలు వేసింది. వాటిపై చిన్న పగడాలు పెట్టింది. మిగతా జంతువులకి తెలిసేలా ఒక బిగ్ చీరపట్టి కట్టింది. ఇక్కడ తిండి ఉంది, జాగ్రత్తగా తీసుకోండి. అందరూ సురక్షితంగా తిండి పెట్టారు. అది తిండి తిన్నాక కోపం తగ్గింది. ఎవరికి హాని చెయ్యలేదు. అందరూ చిట్టిగుబ్బ ధైర్యానికి అభినందనలు చెప్పారు. కథ పేరు చిన్ని బక్కవాని అన్ చిన్నారి కొంగ. జ్ఞానగాథ. అడవి అంచున ఉన్న ఓ చెరువు వద్ద చిన్ని బక్కవాని అనే ముద్దుగా కనిపించే బక్కవానిని పొద్దుతిరుగుడు పిట్టను తన తలపై పెద్ద పెద్ద రెక్కలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఒకరోజు వానలో ఓ చిన్నారి కొంగ దారి తప్పి చెరువు వద్ద కొట్టుకుంటూ వస్తుంది. చిన్నారి కొంగ అలసిపోయి నీరసంగా పడిపోతుంది. చిన్ని బక్కవాని దాన్ని చూసి వెంటనే తన రెక్కలతో నీడనిచ్చి పచ్చిపళ్లతో దాన్ని తినిపిస్తుంది. కొంగ పాత గ్రామానికెట్లా వెళ్లాలో తెలియక భయపడుతుంది. కాని బక్కవాని దాని సమస్య విని ఇతర పిట్టల సహాయం తీసి దానికి దారి చూపిస్తుంది. చివరికి కొంగ తన కుటుంబాన్ని చేరుకుని చిన్ని బక్కవానికి థాంక్స్ చెప్పుతుంది. అందులోని పిల్లలు సహాయం చేసే గుణాన్ని నేర్చుకుపోయారు. చిన్ని కొండచిలువ, చిన్నారి గబ్బిలం. ధైర్యగాథ. ఒక చిన్న అడవిలో చిన్ని అనే కొండచిలువ ఉండేది. అది చాలా చాకచకిగా, తెలివిగా ఉండేది. కాని తనకు ఏదో మిగిలిన జంతువుల్లాగే స్నేహితులు ఉండాలనే కోరిక ఉండేది. ఒకరోజు వాన బాగా కురిసింది. మబ్బుల్లోంచి ఒక చిన్న గబ్బిలం దారి తప్పి చెట్టుకు దెబ్బతింది. ఆ గబ్బిలాన్ని చూసిన చిన్ని కొండచిలువ తక్షణమే అక్కడికి వెళ్లి దానిని రక్షించింది. మొదట్లో గబ్బిలం భయపడింది. కాని చిన్ని ధైర్యంగా, ప్రేమగా సంభాషించడంతో అది నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంది. కొన్ని రోజుల తరువాత గబ్బిలం పూర్తిగా కూలుకుంది. చిన్ని దానితో మాట్లాడుతూ ఉండేది. చిన్ని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ స్నేహితిని అవుతానని మాటిస్తున్నాను. గబ్బిలం, ఇప్పటివరకు ఈ ప్రేమగా చూసుకోలేదు. నువ్వే నా మొదటి స్నేహితివి. ఆ రోజునుంచి ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. చిన్ని గబ్బిలానికి ఎలా ఎక్కాలో, ఎలా దాక్కోవాలో నేర్పింది. గబ్బిలం చిన్నికి తేలికగా ఎగిరే మార్గాలు చూపింది. ఒకరోజు ఒక పెద్ద పాము గబ్బిలాన్ని చూడగానే పట్టేసింది. చిన్ని ఆ దృశ్యాన్ని చూసి తన ప్రాణాలను పణంగా పెట్టి పాముని ఎదుర్కొంది. తన శక్తిని ఉపయోగించి ఆ పామును పక్కకు తోసి గబ్బిలాన్ని కాపాడింది. ఆ సంఘటన తరువాత అడవిలోని అన్ని జంతువులు చిన్ని ధైర్యాన్ని, దయను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. వారు భావించారు, ఇంత మంచి మనసున్న కొండచిలువ ఉంటుందని మాకు తెలీదు. ఇది నిజమైన హీరో. చిన్ని అండ్ గబ్బిలం స్నేహం బలంగా మారింది. ఇప్పుడు వారు అడవిలో చిన్న జంతువులకు సహాయం చేస్తూ అనాథ జంతువులకు ఆశ్రయం కల్పిస్తూ జీవించసాగారు. అడవిలో ప్రతి ఒక్కరూ చిన్నిను గౌరవంగా చూసేవారు. గబ్బిలం కూడా ఓ చిన్న హీరో అయ్యింది. నీతి, మారల్ ఆఫ్ ది స్టోరీ: రూపం కాదు, మనసు ముఖ్యం. ధైర్యం, దయ మరియు స్నేహం వలన మనం అందరితో ప్రేమగా జీవించగలం. కథ పేరు రాజుకోడి అండ్ మిట్టపొగాక. ఆకలి తీర్చిన స్నేహం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే కోడి ఉండేది. అది ప్రతిరోజు కుక్కుకు అంటూ సూర్యోదయాన్ని స్వాగతించేది. ఆ రోజు రాజుకి గింజ కూడా దొరకలేదు. అది ఆకలితో, దాహంతో చెట్టు కింద కూర్చుంది. మిట్ట రాజును చూసింది. ఈ కోడి చాలా అలసిపోయినట్లు ఉంది అనుకుని గింజల్ని తీసుకొచ్చింది. ఆ రోజునుంచి రాజు మరియు మిట్ట మంచి మిత్రులయ్యారు. ఒకరికి ఒకరు ఎప్పుడూ సహాయం చేస్తుంటారు. ఒకరికి ఒకరు సహాయపడటం మన బాధ్యత. చిన్న సహాయం పెద్ద స్నేహానికి దారి తీస్తుంది.